ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తమ ఉనికిని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం టెస్లా దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్ల తయారీ యూనిట్ స్థాపన కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం టెస్లా పెట్టుబడులను ఆకర్షించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం టెస్లా తన కార్ల తయారీ యూనిట్ కోసం దక్షిణాది రాష్ట్రాల్లో అన్వేషణ జరుపుతోంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. భూముల లభ్యత, పన్ను రాయితీలు, ప్రాధాన్యత కలిగిన వసతులు వంటి పలు అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలు టెస్లా ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నారు. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్లు సమాచారం. టెస్లా ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం విస్తృత రాయితీలను అందించేందుకు సిద్ధమైంది. భూమి అందుబాటులో ఉంచడం, పన్నుల్లో మినహాయింపులు, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన భూములను టెస్లా బృందం పరిశీలించినట్లు సమాచారం. ఏపీకి టెస్లా వస్తే రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వేలాది ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మరింత ఊతమిస్తుంది. ప్రస్తుతం టెస్లా ఇంకా అధికారికంగా ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసేది స్పష్టత ఇవ్వలేదు. అయితే ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టెస్లా దక్షిణాది రాష్ట్రాల్లో పరిశీలన జరుపుతుండటంతో మరికొన్ని నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమ బలంగా ఉండటంతో అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్న పారిశ్రామిక వనరులు, అనుకూల వాతావరణం టెస్లా వంటి కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉంది. ఇక్కడి రవాణా సౌకర్యాలు, పోర్టులు, ఎగుమతి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టెస్లా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా ప్రస్తుతం టెస్లా ఇంకా అధికారికంగా ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసేది స్పష్టత ఇవ్వలేదు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పరిశీలన కొనసాగుతుండటంతో మరికొన్ని నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టెస్లా ఎక్కడ తన గిగా ఫ్యాక్టరీని స్థాపిస్తుందో అన్నది భారత ఆటోమొబైల్ రంగంలో కీలక పరిణామంగా మారనుంది. ఒకవేళ టెస్లా ఆంధ్రాకి మొగ్గు చూపితే చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఎంతో మందికి ఉపాధి అవకాశాలతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి.